లోపలికైనా అన్న కానీ లోపలికి కానీ ఇలా గిట్లా పల్లె ప్రెస్ ఓడిపోయినాడు వెళ్తుంది మాత్రం ఇవి ఉండే అన్న గేట్లు గిట్ల ఏది ఉండే ఎందుకంటే రైతు బిడ్డ నా దిష్టి కరీంనగర్ పల్లె ప్రశాంత్ గెలవాలి ఖచ్చితంగా అంతే నాకు కావాల్సింది పల్లె ప్రశాంత్ రైట్ ఈ చాలా చాలా అంటే కరీంనగర్ నుంచి కొంతమంది తొర్రూరు నుంచి కొంతమంది ఇన్ఫాక్ట్ ఇందాక అటువైపు నేను చూస్తున్నప్పుడు అరౌండ్ వైజాగ్ నుంచి అంత నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అక్కడ మాట్లాడుకున్న సందర్భం మనకి లైవ్ జస్ట్ బిఫోర్ ఆ తర్వాత కనిపించలేదు ఇన్ఫాక్ట్ ఆ క్రౌడ్ సో అటువంటి ఒక హ్యూజ్ క్రౌడ్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇందాకలో మీకు చూపించాను రోహిత్ జస్ట్ నార్మల్గా ఉన్న క్రౌడ్ బట్ ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక ఆ హ్యూజ్ క్రౌడ్ని మీరు చూస్తున్నారు ఒక్కసారి ఆ హడావిడి మీరు చూడొచ్చు సో అటువంటి ఒక గ్రేట్ ఫ్యాన్ పేర్ అంటూ ఉంటాం మనం సాధారణంగా సో అటువంటి విజువల్స్ చూడొచ్చు చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు సో ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా యా ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా వనపర్తి నుంచి వచ్చాం సార్ మీరు సో ఒక్కసారి చూడొచ్చు దీనికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ హౌస్ దగ్గరికి వచ్చి దీనికి సంబంధించి పల్లవి ప్రశాంత్ గెలవాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉంది సో ఆ ఎక్సైట్మెంట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది రోహిత్ ఏంటి స్క్రీన్స్ మీద చూస్తున్నారా అక్కడ ఏదో స్క్రీన్ కనబడుతుంది వెనక లేదు దట్ ఈస్ అది మెట్రోకి సంబంధించి దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ బోర్డు అని చెప్పుకోవాలి బట్ ఇక్కడ అటువంటి స్క్రీనింగ్స్ ఏం ఏర్పాటు ఉండవు రోహిత్ బట్ ద థింగ్ ఈస్ ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్స్లో ఎంగేజ్ అయిపోతున్నారు ఇప్పుడు ఈ టైంలో ఎందుకంటే అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అలాగే ఎక్సైట్మెంట్ ఈ రెండు కూడా ఉన్నాయి రెగ్యులర్గా ఇంతవరకు చూసిన బిగ్ బాస్ ఎపిసోడ్స్కి ఇప్పటికి ఫైనల్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించి డిఫరెంట్ ఏంటంటే కనుక ఇక్కడ చూస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు సంగారెడ్డి ఎందుకు ఇక్కడికి వచ్చారు పల్లె ప్రశాంత్ గెలవాలి ఎందుకు పల్లె ప్రశాంత్ అంటే అంత ఇష్టం ఒక ఆర్డినరీ పర్సన్ ఇంత స్టేజ్ వరకు రావడం అనేది ఇట్స్ ఎ మెరైకిల్ అంతే గెలవాలి యాజ్ ఎ కామన్ పర్సన్ ఈ స్టేజ్లో రావడం అనేది ఒక సెలబ్రిటీల మధ్యలో ఒక కామన్ పర్సన్ ఉండి ఒక ఆట ఆడి తన ఆట ఎక్కడ నచ్చారు ఎందుకంటే ఆట అందరూ ఆడుతుంటారు బట్ పల్లవి ప్రశాంత్ ఆట అనేది ఒక పర్సన్ కామన్ పర్సన్ కార్నర్ చేసి మాట్లాడడం అనేది ఇట్స్ ఎ నాట్ ఫేర్ బట్ ఈజ్ 100% ఆటలో 100% ఇచ్చి గెలిచాడు కాబట్టి నేను యాజ్ అ సంగారెడ్డి నుంచి ఈ రోజు వరకు ఇంత దూరం వచ్చిన అంటే పల్లవి ప్రశాంత్ దాదాపు చాలా మంది కంటెస్టెంట్లు ఉన్నారు ఫ్రమ్ నాట్ 13-15 మంది కంటెస్టెంట్లు కనుక కనిపించిన పరిస్థితి సో ఎవరు పల్లవి ప్రశాంత్ బాగా ఇబ్బంది పెట్టారు హౌస్ లో అనిపించింది మీకు అమర్దీప్ గారిని కొడుతున్నా ఇలా అమర్దీప్ గారిని కొడుతున్నా ఎందుకు అమర్దీప్ అంటే అంత కోపం సో పల్లవి ప్రశాంత్ ఇబ్బంది అని ఇప్పుడు ఒక గేమ్ పరంగా ఎవరైనా ఇబ్బంది పెడతారు బట్ ఏంటంటే సోలోగా ఇప్పుడు శివాజీ అన్న కానీ ఎవరన్న కానీ తెలుసా నీకు పల్లవి ప్రశాంత్ మా ఊరోడే అలా ఇంటి పక్కన నేను ఆడు మావని తిడుతుండు ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు నువ్వు చెప్పాలి కొడదాం అందరం కలిసి కొడదాం ఏమంటున్నా ఖాళీ కోమా రైట్ సో చూడొచ్చు ఒక్కసారి సో అటువంటి యూజ్ ఎక్కడెక్కడి నుంచి అంటే బేసికల్గా మనం సిటీ నుంచి వచ్చే ఆ క్రౌడ్ ని చూస్తూ ఉంటాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు జీడిమెట్ల ఇక్కడ హైదరాబాద్ నుంచి జీడిమెట్ల పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన ఎందుకంటే అతను కామన్ మ్యాన్ గా గేమ్స్ అన్ని బాగా ఆడుతుంది కదా ఫస్ట్ నుంచి ఆయన పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం మాకు జై జవాన్ జై కిసాన్ గేదేలే సో ఎందుకంటే పల్లవి ప్రశాంత్ చాలా మంది ఉన్నారు చాలా గేమ్స్ ఉన్నాయి పల్లవి ప్రశాంత్ కనుక ఎలిమినేట్ అయిపోయింది చాలా మంది సెలబ్రిటీస్ సీరియల్స్ మొత్తం అన్ని యాక్సెప్ట్ ఉంటారు మన వాడు కామన్ మ్యాన్కి వచ్చింది కదా కామన్ మ్యాన్కి వచ్చి ఇన్ని గేమ్స్ ఆడి అంత మధ్యలో ఉండి కామన్ మ్యాన్ గేమ్స్ ఆడటం మాకు చాలా నచ్చింది అనమాట కామన్ మ్యాన్ మనం సపోర్ట్ చేయడం కూడా మనకి నచ్చింది కాబట్టి మనం అంతా సపోర్ట్ చేస్తున్నాం వానికి రైట్ ఒక్కసారి అటు వెళ్ళి ప్రయత్నం చేద్దాం చాలా హ్యూజ్ క్రౌడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనం బేసికల్గా ఇక్కడ చూస్తూ ఉంటాం ఆ హ్యూజ్ క్రౌడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో రెగ్యులర్గా 10 ఆ టైంకి సో ఇప్పుడు కూడా అటువంటి క్రౌడ్ ఒక్కసారి చూడొచ్చు ఎస్ ఐ రిక్వెస్ట్ కెమెరా టీమ్ ఒక్కసారి వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను ఇటువైపు మీరు చూస్తే కనుక రోహిత్ రోడ్ అంతా దాదాపు బ్లాక్ అయిన పరిస్థితి అని చెప్పుకోవాలి సో ఇక్కడ నుంచి ర్యాలీస్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది గెలిస్తే కనుక ఇప్పటికే హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకుంటోంది హ్యూజ్ క్రౌడ్కి సంబంధించిన విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి సో అటువంటి విజువల్స్ అని చెప్పుకోవచ్చు సో ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు పల్లవి ప్రశాంత్ కోసం వచ్చాం అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు మీరంతా 5 మెంబర్స్ ఎందుకు వచ్చారు ఇక్కడికి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆయన ఆడే ఆట విధానం కానీ ఆయన ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు ఉన్న స్థాయి ఏంటిదో దాన్ని గమనించుకొని మేము రోజు చూస్తున్నాం బిగ్ బాస్
ఆయన ఒక భూమి, ఒక రైతు బిడ్డ, ఒక పొలం నుంచి ఈ సెలబ్రిటీకి అవడం కారణం ఏంటంటే బిగ్ బాస్ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఒక సెలబ్రిటీగా మారనున్నాడు. కాబట్టి ఇప్పుడు మరికొద్ది గంటల్లో ఈ గేట్ నుంచి మన పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచి మరి వస్తాడని. కానీ పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ అమర్దీప్ ముగ్గురు పేర్లు ఉన్నాయిగా, మీరు ఎలా పల్లవి ప్రశాంత్ అవుతారని అనుకుంటున్నారు మీరు? ఆయన ఓర్చుకున్న విధానం చాలా మంచిగా ఉంది, ఆయన కష్టపడ్డ విధానం కూడా చాలా మంచిగా ఉంది. ఆయనకు ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా మీరు చూసే ఉంటారు. బట్ అది కేవలం ఒక 1 hour మాత్రమే కదా మీరు చూసేది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారా? అట్లనే కాదు, 1 hour అనేది చూపించవచ్చు, కానీ మనిషిని చూస్తే చెప్పగలం. నిన్ను చూస్తే నువ్వు ఎట్లాంటి వాడు ఇప్పుడు చెప్పగలం. ఎందుకంటే మనం చూసేదే ఫోకస్ పెట్టి చూస్తాం కాబట్టి ఆయన విధానం ఏందో చూడగలుగుతాం, చేయగలుగుతాం. సో అక్కడ 13 మంది ఉన్నారు, 13 మంది కలిసి ఇంకా మొత్తం ఒక టీం చాలా మంది కలిసి ఆడారు కదా అక్కడ. సో అంతమంది ఆడి ఎలిమినేషన్ కూడా నామినేట్ చేసిన సిచ్యువేషన్. సో ఎందుకు మరి మీకు నచ్చిన ప్రశ్న వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? నామినేషన్ ప్రక్రియలో కూడా మీరు చూసి ఉండొచ్చు, ఆయన ఎంత ఇబ్బంది పెట్టిరు, ఆయన టార్గెట్ చేసి మరి ఆయనకి ఇబ్బంది పెట్టిరు. అయినా కానీ ఓర్చుకొని ఈ స్థాయి వరకు వచ్చిండు. ఎందుకు టార్గెట్ చేసుకుంటారు అక్కడ? ఆయన బయటికి పంపించాలనే ఉద్దేశంతో, ఆయన ఒక క్యామెన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ, ఆయన బయటికి పంపించాలని ఒక సెలబ్రిటీ కాదు. వీళ్ళు సీరియల్ బ్యాచ్ అంతా ఒక కమాండ్ అయ్యి బ్యాచ్ గా ఆడి ఆయన బయటికి పంపించాలని చూసిరు. కానీ ఆయన ఆడే విధానం, ఆయనకు పవర్ ఉంది ఈ రైతు బిడ్డకు. కావున ఆయన ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడు, మరి కొద్ది గంటల్లో గెలిచి వస్తాడు. జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినామంటే